ఎస్ రోజు లెగుస్తూనే ఈ రోజు ఎటువంటి హత్య ఘటన చూడాల్సి వస్తుందో పేపర్లో అన్న సందర్భాలు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. న్యూస్లో ఎలాంటి ఘటనలు వినాల్సి వస్తుందని రోజుకొక వింత ఘటనలు, వింత హత్యలు. అయితే మన వాళ్ళే మనకు శత్రువులు అంటారు కదా, ఆ సామెత నిజం చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మానవ సంబంధాలు ఉండవేమో అనేలా ప్రస్తుతం అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పరాయి వారి కోసం సొంత వారినే కదా కడ తీర్చే ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. భర్తను భార్య, తల్లిదండ్రులను కన్న బిడ్డలే ఇలా సొంత వారిని కూడా కడ తీర్చుకుంటూ ఉన్నారు. తాజాగా ఇలాంటి మరొక ఘటన హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని హత్య చేసింది కూతురు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ హత్యకు తల్లి కూడా సహకరించడం. తల్లితో పాటు ప్రియుణ్ణి కలుపుకొని ఈ ఘోరానికి పాల్పడింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. ప్రస్తుతం ఈ అమానుష్య ఘటన ట్రెండ్ అవుతూ ఉంది. అయితే మృతుడు వడ్లూరు లింగం పాత బస్తీలోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తూ ఉంది. వీరికి 2 కుమార్తెలు ఉండగా వారి పెద్ద కుమార్తె మనీషాకు పెళ్ళైపోయింది. అయితే మనీషా భర్త స్నేహితుడు మహమ్మద్ జావీద్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తండ్రి పలుమార్లు కూతుర్ను మందలించాడు. మహమ్మద్ జావీద్తో కలిసి తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్ని హత్య చేశారు. ఇక ఈ హత్య అనంతరం ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకొని మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో క్యాబ్ డ్రైవర్కు అనుమానం వచ్చింది. అయితే అతడికి కళ్ళు తాగి మత్తులో ఉన్నాడని చెప్పి మోసగించారు. అలా అతన్ని ఏదులాబాద్ వద్దకు తీసుకువెళ్లి చెరువులో మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత జూలై 7న స్థానికులు చెరువులో ఉన్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలతో హత్య వెనుక దాగి ఉన్న విషయాన్ని బయటపెట్టారు. కారు ఎక్కించే సమయంలో క్యాబ్ డ్రైవర్ ఉన్న ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా హత్య జరిగిన పద్ధతి, ప్రణాళికలను ఛేదించారు. చివరికి సాక్ష్యాలు చూపించగా ముగ్గురు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో తల్లి, కూతుర్లు, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సో గత కొంతకాలంగా కూడా రోజుకో ఘటన, ఇలాంటి ఘటనలే వెలుగులోకి వస్తూ ఉన్నాయి, తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇవి క్రైమ్ సినిమాలను మించిన ట్విస్టులతో ఉంటున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘటన. ఒకరోజేమో భర్తను చంపిన ఘటన, ఎక్కువగా కూడా భార్య భర్తను చంపిన ఘటనలు, లేకపోతే ప్రియుడు కోసం తల్లిని చంపిన ఘటనలు, తన సొంత వాళ్ళని, సొంత తల్లిని చంపిన ఘటన, మరోవైపు లేకపోతే పెంచిన తల్లిని చంపిన ఘటన, రోజుకో ఒక భర్తను చంపిన ఘటన, లేకపోతే ఇద్దరు కలిసి ఇటు ప్రియుడిని చంపిన ఘటన, ఏదో రోజు ఇలాంటి కేసులు వస్తున్నాయి. అసలు ఇవన్నీ చూస్తుంటే మానవ సంబంధాలు ఏమైపోయాయి? ఇటువంటి ఘటనలు అంటే కనీసం ఇంట్లో వాళ్ళను కూడా నమ్మే పరిస్థితి లేదు, కన్న వాళ్ళను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కట్టుకున్న భార్య, అదేవిధంగా తన కూతురు కలిసి తండ్రిని ఇప్పుడు కడతెర్చిన ఘటన చోటు చేసుకుంది. అయితే చివరికి చంపిన తర్వాత సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. సో వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. తల్లి, కూతురు అండ్ కూతురుకున్న ప్రియుడితో కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి తండ్రి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడు అనే ఒక్క కారణంతో తండ్రిని చంపి సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయారు. కనీసం భయం కూడా లేకుండా తండ్రిని చంపి సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఆ తరువాత క్యాబ్ బుక్ చేసుకొని అసలు ఏదో మూవీలో కనుక జరిగిన ఘటనలాగా కళ్ళు తాగి పడిపోతే తీసుకొని వెళ్తున్నాం అన్నట్లుగా ఒక సీన్ క్రియేట్ చేసి క్యాబ్ డ్రైవర్కి డౌట్ వచ్చినప్పటికీ కూడా కళ్ళు తాగారని చెప్పి కూడా వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్ళి చెరువులో పడేసిన ఘటన. ఏ చెరువులో పడేస్తే ఎవరు చూడరా? సో ఎంత నెగ్లిజెన్సీ అంటే, సో ఈ ఘటన మనం చూస్తూ ఉన్నాము. ఎంత ధైర్యం ఉంది వాళ్ళకి, ఎంత ధైర్యంతో ఇటువంటి ఘటనలు, ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కనీసం తండ్రి అన్న ప్రేమ లేదు, హస్బెండ్ అన్న ప్రేమ లేదు. అదే పక్కన పెడితే సొసైటీలో ఏం జరుగుతుందో కూడా అన్నీ చూస్తూనే ఉన్నారు. రోజు ఇటువంటి ఘటనలు జరగకూడదని అనుకుంటూనే ఉంటారు. కానీ ఒక ఘటనని
ఉదాహరణగా తీసుకొని మరొక ఘటన చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న వరుస ఘటనలు కనుక చూసుకుంటే కనీసం సమాజ భయం కూడా లేకుండా, దొరికిపోతాము అనే భయం కూడా లేకుండా, చట్టం ఒకటి ఉంది, దాంట్లో దొరికిపోతే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అన్న భయం ఏమీ కనిపించటం లేదు. ఒక్క వివాహేతర సంబంధం కోసం ఇటువంటి ఘటనలు, ఇలాంటి ఘటనలు చేసి దొరికిన తర్వాత అసలు జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది కదా. జీవితకాలం జైల్లోనే గడపాల్సిన సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఇవేం మాకు అవసరం లేదు, మాకు చట్టం మీద భయం లేదు, జీవితం మీద భయం లేదు, సొసైటీ మీద భయం లేదు, ఏ భయం మాకు లేదు. ఈ మధ్య కాలంలో జరిగే వరుస ఘటనలు కూడా ఇవే నిరూపిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఇవాళ ఘటన అయితే ఇది కూడా ఒక షాకింగ్గా నిలిచింది. తండ్రిని హత్య చేసిన ఘటన. వివాహేతర సంబంధంలో తండ్రి వ్యతిరేకిస్తూ ఉన్నాడు. తండ్రి ఇప్పటికే మందలించాడని చెప్పి కూడా హోంగార్డ్గా పనిచేసిన తండ్రి, హోంగార్డ్గా పనిచేస్తూ ఇద్దరు కూతుర్లు కూడా చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తండ్రి, అతని భార్య ఏమో జీహెచ్ఎంసీలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ భార్య అదేవిధంగా పెద్ద కూతురు, వీళ్ళిద్దరూ కలిసి కూడా పెద్ద కూతురు పెళ్ళైన తర్వాత వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దాన్ని తన తండ్రి అప్పటికీ కొన్నిసార్లు మందలించటం వల్ల వాళ్ళ నాన్న అడ్డొస్తున్నాడు అని చెప్పి కూడా తల్లి కూతురు ప్రియుడితో కలిసి ఈ స్కెచ్ వేసి తండ్రిని కడతీర్చిన తర్వాత సినిమాకి వెళ్ళిపోయి ఆ తర్వాత అతని మృతదేహాన్ని పడేయటానికి వచ్చారు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఏదో షికారుకు వెళ్తున్నట్లుగా అతని మృతదేహాన్ని ఆ క్యాబ్లో ఎక్కించేసుకొని చెరువు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెరువులో పడేశారు. సో ఇటువంటి ఘటనలే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు క్వశ్చన్ మార్కుగా మారాయి. కనీసం అంటే ఒక కుటుంబంలో ఉన్న వారిని కూడా నమ్మే పరిస్థితి లేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని చెప్పి కూడా ఇప్పుడు హత్య చేసిన ఘటన. అయితే ప్రజెంట్ సమాజంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ఘటన మీద అసలు మీ స్పందన ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. సో ఇలాంటి న్యూస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అంటే సమాజంలో జరుగుతున్న ఘటనలు అద్దం పట్టేలాగా యూటీవీలో ఎప్పుడు కూడా ప్రసారం అవుతూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు యూటీవీ. మరోవైపు కనుక చూస్తే ఈ ఘటన ఇప్పుడైతే ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఎందుకంటే సమాజంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కనీసం ఇంట్లో వాళ్ళనైనా నమ్మే పరిస్థితి ఉందా? ఒక తప్పు చేస్తే ఎవరు కరెక్ట్ చేసేది? ఇంట్లో వాళ్ళే కదా చెప్పేది. కానీ తప్పు చేస్తే ఎవరో కరెక్ట్ చేయకూడదు, దానికి క్లాప్స్ కొడుతూ కూడా కంటిన్యూ చేయమని అనాలి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. తండ్రి అడ్డు చెప్పాడని చెప్పి కూడా తండ్రిని కడతీర్చిన ఘటన. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. తర్వాత ప్రూఫ్స్తో ఉన్న తర్వాత అప్పుడు మేమే చేసినట్లుగా కూడా వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. ఈ కేసు అయితే ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తులో ఉంది.